మన బజార్లు నడిపించిన రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఈ మానవ జాతి బిడ్డ గాని ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుమ్మర, కమ్మరి, చాకలి, మంగలి ఈ ఎవరు పట్టుకున్నా అడ్డుపడిపోతుంది. నా బిడ్డలు వీరెవరు నా దగ్గరికి రావద్దని ఆ రోజు నా అగ్రవర్ణాలను మనను ఊరికి వెలుపల మన పూరి గుడిసెలో నివాసం చేసింది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ రోజు మనకి రిజర్వేషన్ లేదు, ఈ కాలనీ లేదు, ఈ స్లాపుండల్లో ఉండే వాళ్ళము కాదు. ఇలా అనుకుంటున్నారు మేమేదో మా తెలివి అనుకుంటున్నారు. మన తెలివి కాదు. మన మహానుభావుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుమార్తెలను పోగొట్టుకొని తన పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నా గానీ పట్టించుకోకుండా నేను ఈ రోజు ఒక్క నిమిషం వెయిట్ చేసిన, ఒక్క గంట వేస్ట్ చేసిన రేపు నా బిడ్డలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు న్యాయం ఎట్లా జరుగుతుందని తన పిల్లలు చనిపోయిన పోకుండా పార్లమెంటు సమావేశాల్లో ఉండుకుంటూ మన కోసానికి భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారానే గతంలో మనలు సర్పంచ్లు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. అదే రాజ్యాంగం లేకపోతే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ రోజు నేను కూడా సర్పంచ్ అయ్యేటోని గాను, ఈ గ్రామాన్ని ఏలేటోని గాను. ఒక్కసారి ఆలోచన చేయండి. కనిపించని దేవుడు ఏడో ఉన్నాడు నాకు తెలియదు గాని కనిపించని దేవుడు మహానుభావుడు మన కోసం పుట్టి మరో జన్మ రావాలని కోరుకుంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు మనల్ని ఇక్కడ నిలబెట్టమంటే, ఈ నడిమధ్యలో నిలబడి మాట్లాడుతున్నామంటే ఆయన చదువు, ఆయన ఇచ్చిన నీడ. మనోళ్ళు అనుకుంటున్నారు ఒక మాదిగోలకి సంబంధించిన వాడు అంబేద్కర్ మాకు కాదంటున్నారు. అయ్యా కుమ్మరి, కమ్మరి, కంచరి, సాకలి, మంగలి ప్రతి ఒక్కరి కోసానికి కష్టపడి అహర్నిశలు కృషి చేసి వారందరూ కూడా రిజర్వేషన్ ఫలాలను అనుభవించాలనే సదుద్దేశంతో మనకు రాజ్యాంగం తెచ్చి ఆర్టికల్ ద్వారా రాజ్యాంగాలు ఇచ్చి నియోజకవర్గాలు ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చి మనల్ని ఈ రోజు ప్రజాప్రతినిధులు నిలబెడుతున్నాడంటే ఆయన గొప్పతనము, ఆయన వెలుగు, ఆయన నీడ, ఆయన చలివే. లేకపోతే మనం ఇలా అదే పోసుకు పెట్టుకొని పరివర్తన బజార్లో నిలబెట్టేవారు మనలా. మనం పట్టుకున్న నీళ్లు కూడా మైలైపోతుందంటే ఈ రోజు ఇప్పుడున్న వ్యవస్థల సమీకరించు, బోధించు, పోరాడని ఏదైతే అంబేద్కర్ గారు మనం చెప్పిండో మన పిల్లలు చదువుకోవాలి, విజ్ఞావంతులు కావాలి, ప్రతిభావంతులు కావాలి, విద్యావంతులై రాజ్యాన్ని వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, ముఖ్యమంత్రి కావాలని ఏదైతే కలలు ఉన్నాడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి కలలను మనం నిజం చేయాలి. మన పిల్లలు మత్తు పానీయాలకు అడక్ట్ కాకుండా, వ్యసనాలకు అడక్ట్ కాకుండా మనమందరము మన తల్లిదండ్రులను, మన పిల్లలను సన్మార్గంలో నడిపించినట్టే ఆయన కష్టపడ్డ ఫలితం మనం అనుభవిస్తాం. నాకెందుకులే వాని ఇల్లు చెడిపోతే ఏంది, వాని పిల్లగాడు పోతే నాకేందని అనుకుంటే ఏడోసిన గొంగడు అక్కడే ఉంటది. మన కాళ్ళీలు ఇట్లే ఉంటాయి. మనలో బాగుపరచడానికి ఎవడు రాడు. మనకు మనమే చైతన్యవంతులం కావాలి, మనకే ఉగ్ర నరసింహం కావాలి. ఎప్పుడైతే మన యొక్క మెదడులో ఉన్నట్టు ఆ పొరను తొలగించుకొని పోతామో మనంత ప్రతిభావంతులు లేరు, మనంత మేధావులు లేరు. మన మెదడుకు పని చెప్పాలి. ఒకరి కింద బారిస కాదు, ఒకరి దగ్గర మన చేతులు పెట్టుకుని నిలబడడం కాదు. మన కోసానికి వాళ్ళే వెయిటింగ్ చేసే రోజులు మనం తీసుకురావాలంటే ఈ రోజు మన పిల్లలకు చదివించాలి, మన పిల్లలు సన్మానం నడిపించాలి. అందరం అనుకుంటాం ఏప్రిల్ 14 ఆయన జయంతి అంటాం. ఆయన జయంతి కాదు, ఎప్పుడు మన మనసులలో పుట్టాలి. దినదినము లేవంగానే దేవుని స్మరించుకున్నట్టు మనమందరం కూడా అంబేద్కర్ స్మరించుకోవాలి. ఆయన లేకపోతే ఇలా బీసీ అయినా కానీ, గౌండ్లు అయినా కానీ, సాకలైనా కానీ ఇలా సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కాదు కదా, ఎవ్వడికి గెలవరు. ఆయన ప్రతి ఒక్కరింటా ఏ దేవుని ఫోటో ఉంటుందో నాకు తెలియదు కానీ అంబేద్కర్ ఫోటో ప్రతి ఒక్కరింట్లో పెట్టుకున్నప్పుడే మన జన్మ సార్థకత అవుతుంది. మీరందరూ చైతన్యవంతులు కావాలి. ఏదో వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ప్రసంగాలు ఇవ్వడం కాదు. మీరు కూడా విజ్ఞులు, ప్రతిభావంతులు, చదువుకున్న మేధావులు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మన వాడలు వెలివాడలు కాదు, మనమే వెలేసే వాడలుగా అవతలను మనం ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో మనకప్పుడు ఈ పూర్తి అధికారాలు వచ్చింటాయి. కావున ప్రతి ఒక్కరు, నేను కూడా అనుకోలే, నిన్న మన పిల్లలు మీటింగ్ పెట్టినప్పుడు రేపు అంబేద్కర్ గారి శోభయాత్ర నిర్వహించాలన్నప్పుడు నేను ఒక్క మాట మాట్లాడకుండా ఎంత ఖర్చైనా నేను భరాయిస్తా, మీరందరూ నాకు సహకరించండి. ఇలా నిజంగా కళ్ళకు నీరు కాదు, ఆనంద బాష్పాలు అనుకోండి. ప్రతి ఒక్కరు ఇలా పార్టిసిపేట్ చేసి ఈ శోభయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటాం. ఇప్పుడు మనకు బొడ్రాయి దగ్గర మీటింగ్ ఉంటది, మన వక్తలు మాట్లాడి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఇదే విధంగా మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క శోభయాత్రను ముందుకెళ్తున్నాం. తమ్ముడు కొబ్బరికాయ కొట్టి అనుకుంటా పెట్టినారా? ఓకే, థ్యాంక్ యూ.